ఎవరు? ఐఎమ్ అర్జున్, సిబిఐ ఆఫీసర్. చెప్పండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. మీకు ఒక లొకేషన్ పెడతాను, అక్కడికి రండి, ఫ్రీగా మాట్లాడుకుందాం. సరే, వస్తా. సరే. హాయ్, ఐఎమ్ అర్జున్. వికీ, ఏదో మాట్లాడాలన్నారు? అదే, మీ ఫ్రెండ్ అభి గురించి మాట్లాడాలి. మాట్లాడతారా? కూర్చో. చెప్పండి. అభి, నీకు ఎప్పటి నుంచి పరిచయం? ఒకేసారి జాబ్లో జాయిన్ అయ్యాము. 5 yearsగా పరిచయం. రియల్లీ? ఎస్. అతన్ని లాస్ట్ టైం మీరు ఎప్పుడు కలిసారు? 5 రోజుల క్రితం కలిసినట్టు గుర్తు. ఓహో, మీరు మైకేల్ జాక్సన్ ఫ్యానా? ఎందుకు అలా అడిగారు? హెయిర్ స్టైల్ అలాగే ఉంటారు. ఎస్. 5 రోజుల క్రితం ఆయన్ని కలిసారని మీరు అంటున్నారు, కానీ అతను 15 రోజుల నుంచి కనిపించట్లేదని మా రిపోర్ట్లో ఉంది. వాడికి బాధ వచ్చినా సంతోషం వచ్చినా గోవా వెళ్ళే అలవాటు ఉంది. అక్కడికి వెళ్ళాడేమో. సారీ, అతను ఎవరో హత్య చేశారు. ఏంటి? వాడు గోవా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు అనుకున్నా సార్. అలా ఎలా జరిగింది? అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి, కానీ తన మొబైల్లో లాస్ట్ 6 minutes మీతోనే మాట్లాడినట్టు మా దగ్గర రికార్డు ఉంది. అతనితో ఏం మాట్లాడారో తెలుసుకోవచ్చా మిస్టర్ విక్కీ? తను గోవా వెళ్ళి ఉంటాడు అనుకున్నా సార్. ఎక్కడికి వెళ్ళాలో అడిగినా చెప్పలేదు. రావడానికి 1 week టైం పడుతుంది అన్నాడు, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగితేనేమో ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళాడని చెప్పారు. ఇక్కడ మీరు చూస్తేనేమో గోవా వెళ్ళారంటున్నారే. నాకు వాడు అలాగే చెప్పాడు సార్. కానీ మీరు అతని మొబైల్కి ఆ రోజు 42 times కాల్ చేసినట్టు మా దగ్గర రికార్డు. ఎందుకు చేశావు? వాడు నా కాల్ ఫస్ట్ రింగ్కే కాల్ లిఫ్ట్ చేసేవాడు సార్, కానీ ఆ రోజు లిఫ్ట్ చేయకపోయేసరికి అన్నిసార్లు చేయాల్సి వచ్చింది. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. నేను బాగా మాట్లాడతా అని చెప్పేసి చాలామంది చెప్తారు, కానీ అన్నీ నిజాలే మాట్లాడతాను. ఇప్పుడు మీతోనిగినా మాట్లాడుతున్నా సార్. కానీ అభి మీరు గొడవ పడ్డారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాతో చెప్పారు. చెప్పురా. చెప్పడానికి ఏముందిరా, నీకు ముందే తెలిసిందే కదా, ఒకసారి బాగా ఆలోచించు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆ ప్రాజెక్ట్ నాకు ఎంత ఇంపార్టెంట్ అని నీకు తెలుసు కదరా.
ఆ ప్రాజెక్ట్ నాకు కూడా ఇంపార్టెంటే కదరా. అది గొడవ కాదు, మిస్అండర్స్టాండింగ్. మీరు అసలు గొడవలే పడదన్నారు. గొడవకి మిస్అండర్స్టాండింగ్కి చాలా తేడా ఉంది సార్. అలవాట్లేదు సార్. కానీ మీరు అతన్ని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. అవును, కానీ ఆ రోజు నాకు 104 ఫీవర్. కానీ ఆ రోజు మీరు ఆఫీస్లో అటెండ్ అయినట్టు మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఒక మనిషి 104 ఫీవర్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్తారా? 104 ఫీవర్ ఉన్నా కానీ వెళ్ళానంటే ఆ రోజు ఎంత ఇంపార్టెంట్ విషయమో నీకు చెప్పనవసరం లేదనుకుంటా, అయినా వెళ్ళాల్సి వచ్చింది. వావ్, మీలాంటి ఎనర్జెటిక్ పర్సన్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒప్పుకోవాల్సిన విషయమే. మిస్టర్ విక్కీ, మీరు అభితో బాగా కలిసి ఉంటారా? అంటే బయటికి వెళ్ళడం అలా? అఫ్కోర్స్ మిస్టర్ అర్జున్, వెళ్తూ ఉంటాను డల్గా ఉన్నప్పుడు. మరి అభితో ఆ రోజు మీరెందుకు వెళ్ళలేదు? నేను ఆల్రెడీ మీకు సమాధానం చెప్పాను, కానీ మీరు సరిగ్గా వినలేదు. మళ్ళీ చెప్తున్నాను, వినండి. నాకు ఆ రోజు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మళ్ళీ మళ్ళీ అడగడం పోలీసు నైజం. సరే, నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. ఓకే, చెప్పు. ఒక కప్ప దాహానికి అలమటిస్తుంది. దాహం తీర్చడానికి కొలను లేదు, విశ్రాంతి పొందడానికి నీడ లేదు, ఎటు చూసినా ఎడారే. అది చచ్చే టైంకి ఒక నీడ కనపడింది. దానికి అప్పుడు అర్థమైంది ఆ నీడ ఒక పాము పడగా అని. ఆ కప్పని పాము తిందామనుకునే లోపు ఒక గద్ద వచ్చి ఆ పాముని ఎత్తుకెళ్ళిపోయింది. అది దాని అదృష్టం అనుకోవాలా, లేకపోతే ఇంకేదైనా అనుకోవాలా? ఇప్పుడు ఆ కప్ప అదృష్టం అనుకోవాలా, లేకపోతే పాముకు బుర్ర లేదనుకోవాలా? మీరే చెప్పండి. తెలియదు. ఆ పాము బుసలు కొడుతూ తన టైం వెయిట్ చేసుకుంది. ఆ లోపు ఆ గద్ద వచ్చి ఆ పాముని ఎత్తుకెళ్ళిపోయింది. ఈ కథంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు అడిగిందే అడిగి మీరు నా టైం వెయిట్ చేస్తున్నారు. అభికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు. ఎందుకు ఎలా అడిగారు? ఏం లేదు, ఆమెను కూడా ఇంటరాగేషన్ చేద్దామని. మీకు ఆ ఛాన్స్ లేదులేండి. అసలు అభికి గర్ల్ ఫ్రెండ్సే లేరు. మీదేనా? నాది కాదు. ఒకసారి సరిగా చూడండి, మీదే అనుకుంటా. లేదు, నాది కాదు. సరిగా చూసి చెప్పండి. నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటరాగేషన్ చేశాను, ఈ కీ మీదే అని తేలి. నడవరా. ఎందుకు వెళ్ళబడుతున్నారు? అభి డెడ్ బాడీ దగ్గర ఈ కీ దొరికింది.